హాయ్ అండి. అమ్మలందరికీ ఒక చిన్న టిప్ చెప్తానండి. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ గోల భరించడం మన వల్ల కాదండి. చాలా అల్లరి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ అల్లరి తగ్గించాలండి. వాళ్ళకి నచ్చిన స్నాక్ ఏదైనా తయారు చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు అల్లరి తగ్గిస్తారు, బుద్ధిగా కూడా ఉంటారండి. అందుకని ఈరోజు మా పిల్లలకి నచ్చిన పానీపూరి నేను ఇంట్లోనే ఇన్‌స్టంట్‌గా తయారు చేసేస్తున్నాను. దానికోసం ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. దాంట్లోనే పానీపూరి మసాలా అనేది ఒక 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీనిలో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్ కూడా యేసుకుంటే పానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం కాబూలి శనగలు, బంగాళదుంపలు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. వీటిని ఈ విధంగా బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడంత సాల్ట్, అలాగే కారము కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత దీనిలో కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి దీనివల్ల. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు పూరీల్ని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే పానీపూరి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పిల్లలకి వీటిలో స్టఫింగ్ చేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు.